కాకినాడ పెద్ద మార్కెట్లో వెలిసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ, దేవాదాయ ధర్మదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవాదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పాల్గొని నూకాలమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా జరిగేలా దేవాదాయ ధర్మదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి రవి మాట్లాడుతూ పెద్ద మార్కెట్లో గల శ్రీ నూకాలమ్మ అమ్మవారికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు 45 రోజుల జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 600 సంవత్సరాలకు పైగా పురాతన చరిత్ర కలిగిన నూకాలమ్మ అమ్మవారిని ప్రజలందరూ దర్శించి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ సోమరాజు, సిఎస్ఓ శ్రీనివాసరావు, ఈవోలు మురళీ వీరభద్రరావు, ఆర్ రాజేశ్వరరావు, శ్రీనివాస్, రామచంద్రరావు, రవితేజ, లక్ష్మణరావు, ఉత్సవ కమిటీ సభ్యులు సరగడ రమణారెడ్డి, బాలాంత్రపు రాజేశ్వరి, షేరు, శ్రీను, సూర్య, మహాలక్ష్మి, బలరాం, దంగేటి సతీష్, శ్రీనివాస్, శ్రీధర్, తిరిడి ఎల్లమ్మ, మంగ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఎన్నడూ లేని విధంగా గత 25 సంవత్సరాల నుంచి ఇటువంటి జాతర మహోత్సవాలను ఎన్నడూ లేని విధంగా మన కూటమి ఎమ్మెల్యే అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే నూతన ఉత్సవ కమిటీ చైర్మన్ సోదర సమానులు మా చింతలపూడి రవి గారి నేతృత్వంలో ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతరలో భాగంగా ఆఖరి రోజైన ఈ రోజు అమావాస్య తీర్థ రోజున 50 మంది భక్తులకి ఇచ్చేసే సుమారు 1,00,000 మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటారని మా యొక్క సమాచారంతో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ ధర్మదాయ శాఖ తరఫున భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మా జిల్లాలో ముఖ్యంగా చింతలూరు నూకాలమ్మ, ఇటు కాకినాడలో ఏం చేసిన నూకాలమ్మ, అలాగే సూర్యారావుపేటలో ఉన్న నూకాలమ్మ అన్ని జాతరలు కూడా పరిశీలించడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి వాళ్ళు దర్శనాలు కానీ, అలాగే ఆశీర్వచనాలు కానీ, తీర్థప్రసాదాలు కానీ అందే విధంగా చర్యలు కైకొనడం జరిగింది. 10 దేవాలయానికి కూడా ఒక చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ని మరియు ఇతర దేవస్థానాల సిబ్బందిని కూడా అక్కడ ఉన్న కార్యనిర్వాహక గారికి సపోర్టింగ్ కింద చేసాం. మరి స్థానిక శాసనసభ్యుల వారు కూడా మరి కమిటీ సభ్యులను కూడా నియమించడం జరిగింది. మా కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఆ కమిటీ సభ్యుల యొక్క సహకారాలతో మా కార్యనిర్వాహక ఈ జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ అమ్మ దేవాళ్ళు అందరూ కూడా సుఖ సంచాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏడాది ప్రతి ఏడాది ఇక్కడ బాగానే ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా గతం కంటే తగ్గకుండా బాగానే చేశారని ఇప్పుడు మన భక్తులు కొంతమంది బొబ్బులు గోవింద్ గారు ఇలాంటి భక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా ఆనందం. ఇలాంటి దేవాలయాలు మన కాకినాడలో అన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మ ఆశీస్సులు కాకినాడ పట్టణం ఉండే ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ గారు కూడా మా యొక్క అభినందనలు. ఇలాగే ఆయనకు అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఏవైతే జాతర మహోత్సవాలకు వస్తున్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ఆలయ యువ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఇవాళ అమావాస్య తీర్థానికి 1,00,000 మంది పైన భక్తులు తరలి వచ్చి పోటెత్తారు. మీరు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నా సరే భక్తులు రద్దీ తగ్గట్లేదు. ఇక్కడికి వస్తున్న భక్తులు అందరూ అంటున్నారు, గత 25 సంవత్సరాల నుంచి ఇలాగ ఎప్పుడు జరగలేదు, ఇదే మొట్టమొదటి జరిగింది. అమ్మవారు నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో మేము అందరూ వచ్చామంటే భక్తులు అందరూ కూడా చెప్పడం జరిగిందండి. అమ్మవారి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బార్గెట్లు ఏర్పాటు చేసాం. చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళకి పాలు బిస్కెట్లు ఏర్పాటు చేసాం. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేసాం. ఎండ కూడా రోజు మీద ఇవాళ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మజ్జిగ రసనాలు కూడా ఏర్పాటు చేసాం. భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా దర్శనం చేయించి పంపిస్తున్నాం. ఈ అన్నింటికి కూడా ఇక్కడ పెద్ద మార్కెట్ వ్యాపారస్తులు, అమ్మవారి భక్తులు అందరూ సహకారంతో బ్రహ్మాండంగా చేస్తున్నాం అండి. అమ్మ దైవం అంటే అన్నీ ఉన్నట్టే. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం జరుగుతుంది. కాబట్టి కాకినాడ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా ఇవాళ వచ్చి అమ్మవారి దర్శనం ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటారని మన